శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. తులారాశి వారికి ఫిబ్రవరి 19 బుధవారం ప్రతిదీ చెప్పాలంటే వీరికి కుదరదు, జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే వీరికి ఎటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో, ఫిబ్రవరి 19 వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, ప్రతికూలమైన అనుకూలమైన అంశాలలో వీరు ఏ విధంగా పరిణామాలను ఎదుర్కోబోతున్నారో, అలాగే వీరు చేసుకోవాల్సిన దేవతారాధన పరిహారాలు ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా తులారాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే, తులారాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారు. చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు ఈ రాశివారు. ఈ రాశివారు చాలా ప్రత్యేకంగా సున్నితంగా ఉంటారు. ఈ రాశివారు కనిపించడానికి బయటికి గంభీరంగా కనిపించిన, మాట తీరు కఠినంగా అనిపించిన, వీరి మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఎదుటివారు మాట్లాడే మాటల్లో ఏ ఒక్క మాట వీరిని బాధ పెట్టినా నొచ్చుకుంటారు, వెంటనే నొచ్చుకుంటారు, చాలా బాధపడతారు, దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. అలాగే ఎదుటి వారిని వీరు ఎంత మాత్రము కూడా బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా సున్నితంగా మాట్లాడతారు. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. కానీ ఎదుటివారి మనసును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నొప్పించరని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి స్నేహితులతో సమయం గడపడం అంటే చాలా ఇష్టమని చెప్పుకోవాలి. ఈ రాశి వారు సరదా సమయాల కోసం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంలో కూడా వీరు సంతోష సమయాల్ని ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇక బంధుమిత్రుల్లో, కుటుంబంలో, అలాగే స్నేహితుల్లో వీరికి పేరు ప్రఖ్యాతలు అధికంగా ఉంటాయి. వీరు పనిచేసే చోట వాతావరణాన్ని వీరికి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. పై అధికారుల నుండి ఎప్పుడు కూడా ప్రశంసలు పొందుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కబోతుందని చెప్పుకోవాలి ఇప్పుడు పరిస్థితులను బట్టి. ఎందుకంటే గనక వీరి గ్రహచర గోచర ఫలితాల రీత్యా వీరికైతే ఉద్యోగ స్థానంలో కనుక చక్కటి ఫలితాలు, పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారి యొక్క ప్రయోజనాలను, అలాగే ఉండేటటువంటి పరిస్థితులను గనక మనం గమనించుకున్నట్లయితే, ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, అలాగే రాజకీయ రంగంలోనూ ఎదుగుదల సాధించే వ్యక్తులుగా కనిపిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం వీరు చేసే ఆలోచనలు సిద్ధిస్తాయని చెప్పుకోవాలి. వీరు చేసే ప్రతి పని కూడా వీరికి అనుకూలతను అనేది తెచ్చిపెడుతుంది. ఇక ప్రతి విషయాన్ని కూడా కుటుంబంలో చెప్పడానికి కొన్నిసార్లు సాధ్యపడదు. పరిస్థితులు అనుకూలిస్తే చేసే పని సక్సెస్ అయితే కనుక చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఇటువంటి చర్చకి అనేక మార్లు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కొన్నిసార్లు ఈ విషయంగా గొడవ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ కూర్చుని మాట్లాడుకుంటే ప్రతి సమస్య కూడా తీరిపోతుంది. కానీ వివాదాలను పెద్దవి చేసుకోకుండా, చర్చలను మరింత ఎక్కువ చేసుకోకుండా మీరైతే కనుక కొన్నిసార్లు మౌనం పాటిస్తే మీకే చాలా మంచిదని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు చేసే ప్రతి పనిని కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువ శాతం పంచుకోవడానికి ప్రయత్నించాలి. కానీ దానికి ఏదైనా అడ్డంకి కనుక ఏర్పడితే దానికి గల కారణాలు వివరంగా కుటుంబ సభ్యులకు తెలియజేయడం ద్వారా వివాదాల నుండి దూరంగా ఉండగలుగుతారు. అలాగే ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. ఇక వీరి జీవితంలో ఆర్థిక లాభం పొందే పరిస్థితులైతే గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు, పెట్టుబడులు పెట్టేవారు 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే వీరికి మేలు కలుగుతుంది. ఇక ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు చక్కటి ఫలితాలను పొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఒకంత మహిళలు ఎవరైతే ఉన్నారో నడుము నొప్పిని, వెన్ను నొప్పిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబ భారం కొద్దిపాటి శ్రమని కలిగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో కొంతమందికి నలతను కలిగించడం ద్వారా, అనారోగ్య సమస్యల ద్వారా మీ పైన అధికమైన పని భారం పడుతుందని చెప్పుకోవాలి. అలాగే మీకు శుభకరమైన సంతోష సమయాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. అలాగే మీకు అందం పట్ల ఉన్న మక్కువను బట్టి మీకైతే కనుక ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్
హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.